పిలిచారమ్మా? ఇంతవరకు ఎక్కడున్నావమ్మా? వారితోనే మాట్లాడొస్తున్నాను. నాకంతా తెలుసు, నీ మనసు వాడి మీద ఉంది. కానీ ఏం చెయ్యగలం విమల? మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు. ఏమిటమ్మా అంటున్నారు? నీతో నవ్వుతూ మాట్లాడుతున్నాడే గాని మనసారా నిన్ను కోరడలేదు. అమ్మా బాధపడు. వాడి మనసుని నీకన్నా ముందుగానే మరొక అమ్మాయి హరించింది. ఎవరమ్మా అదృష్టవంతురాలు? ఎవరో లంకలో ఒక పిల్ల అతన్ని రక్షించిందట. ఆ పిల్లని చూసినట్టు నుంచి ఆ దృష్టితోనే ఉన్నాడు. ఆమె రంభ అని ఊర్వశి అని వర్ణిస్తున్నాడు. మేమెంత చెప్పినా ఆ పిల్లని తప్ప మరెవ్వరిని చేసుకోనని మొండి పట్టు పడుతున్నాడు. ఏమమ్మా అలా నవ్వుతున్నా? అమ్మా ఆ లంకలో పిల్లెవరో మీకు తెలుసా? నీకు తెలుసా? ఓ బాగా తెలుసు, నాకు ప్రాణ స్నేహితురాలు. మీకు ఆవిడ చూడాలందా? అవునమ్మా, ఆవిడ ఇక్కడే ఉందా? ఉండండి, పిలుచుకొస్తాను. ఏమిటమ్మా ఈ వేషం? ఆ అమ్మాయి ఏది? ఇదిగో ఆ అమ్మాయే ఈ అమ్మాయి. ఏమిటి, తమ్ముడిని లంకలో కాపాడింది నువ్వేనా? మావాడు చాలా అదృష్టవంతుడు. సరే, ఇక మీ పెళ్లికి ఏర్పాట్లు చేస్తాను. విమల, అమ్మా మీరనుకున్నట్టు మా పెళ్లి జరిగే అవకాశం లేదమ్మా. అవకాశం లేదా? అవును, మా కుటుంబానికి మంచి రోజులు వచ్చే వరకు నేను కన్యగానే ఉండి తీరాలి. విమల, నువ్వు అనేది ఆశ్చర్యంగా ఉంది. నీ మనసు విప్పి నాతో చెప్పరాదా? అమ్మా, ఇక నన్ను దీని గురించి అడగండి అమ్మా. సరే, నువ్వు చెప్పే వరకు నేను అడగనులే. రాజ్యలక్ష్మి, నీ రాక మా భవనానికి వన్నె తెచ్చిందమ్మా. అందుకు ఏమాత్రం సందేహం లేదక్కయ్య. విమల, రామ్మ, రావమ్మ, మాణిక్యం దయచేయండి. చామంతి, ఉల్లాసంగా ఉన్నాను. సరే, ఇదేంటి ఇలా చీపురు పుల్లా చిక్కిపోయా? నువ్వు మహా గుమ్మడికాయలా ఉన్నావు కదూ. చామంతి, అమ్మాయి చకతో మేము పాడగలం ఆడగలం పాట వినరే ఆట కనరే చిన్నిన తమోల చిలక జతమోల చెలగి మెలగి చక చకతో మేము పాడగలం ఆడగలం పాట వినరే ఆట కనరే కన్నుగదిలోని గమకములే చిన్నల మల్లె పూల సిగ సిరులే కన్నుగదిలోని గమకములే పూల సిగ సిరులే వెన్నెల వన్నె మోము విలసనలే వెన్నెల వన్నె మోము విలసనలే వింత కదా ఓహో విందులు కదా కన్నుల విందులు కదా చిందిన తవోల చిలక జతవోల చెలగి మెలగి చక చకతో మేము పాడగలం ఆడగలం పాట వినరే పాట కనరే చిందు చిరు గచ్చ గలగలలే చిందు చిరు గచ్చ గలగలలే దండంలోని పూస తళ తళలే
చిలక జత ఓలె చెలగి మెలగి చక చకతో మేము పాడగలం ఆడగలం పాట వినరే ఆట కనరే చిన్నిలత ఓలె చిలక జత ఓలె చెలగి మెలగి చక చకతో మేము పాడగలం ఆడగలం పాట వినరే ఆట కనరే భలే 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 మంచి 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 చామంతి ఎక్కడికి మళ్ళీ జోరుగా పోతున్నావు ఇదిగో తెచ్చాను నీకోసం అరే చాలా బాగుంది ఎక్కడిది దుకాణం నుంచి తెచ్చాను ఓహో దుకాణాల నుంచి కొట్టేసావా ఎందుకయ్యా నీకు దొంగ బుద్ధి పోలీసులు రేపు నన్ను పట్టుకుంటే అదంతా పాత కథలే మా చిన్నాన్న బోలెడంత ఆస్తి సంపాదించి పడేళ్ళు చచ్చిపోయాడు ఇప్పుడు ఆ ఆస్తి అంతా ఎవరితో తెలుసునా అది సరే గాని మీ చిన్నాన్న వీధులన్నీ తిరిగి గిన్నెలో కళాయి పూసేవాడు కదూ ఆయన నీకు ఆస్తప్ప చెప్పింది ఇదిగో ఎవరనుకున్నావు ఈ అల్లాయి పుల్లాయి కథలు అల్లడానికి ఏదో అమ్మగారి దయ వల్ల నా చేతులు 4 కాసులు తిరుగుతున్నాయి అది కొట్టేద్దామనా నీ ఎత్తులు చామంతి అసలు కథ వినకుండానే పోతున్నావే ఇప్పుడు మన దగ్గర ఉండే ధనం మహారాజు గారి దగ్గర కూడా లేదు ఒక బిందెడు వజ్రాలు 2 బిందెలు వైఢూర్యాలు ముత్యాలు రత్నాలు కెంపులు గింపులు అవి ఇవి తడతల జలజల నువ్వు చూసావంటే కళ్ళు భ్రమసి తల తిరిగి కింద పడిపోతావు నువ్వు సయ్యను మనం రై అంతే నీ కోతలు నాకు పనుంది నేను వెళ్తాను అమ్మగారితో కూడా ఒక పిల్ల వచ్చింది అమ్మగారికి ఏమైనా చుట్టమా చాచా అదేం కాదు లేకపోతే అంత అమ్మగారి పోలికలే ఉన్నాయే ఓహో భలే చిత్రం కనిపెట్టావే చనిపోయిన తన కూతురు లలిత కుమారి పోలికగానే ఉందని అమ్మగారి ప్రాణాలన్నీ ఆ బిమ్మల మీదనే ఉన్నాయి అయితే ఆ పిల్లకు బంధువులు ఎవరు లేరన్నమాట తండ్రి తప్ప మరెవరూ లేరుట తండ్రి ఉన్నాడా అదేమిటయ్యా తండ్రి ఉన్నాడనగానే గుడ్ల గుబల కళ్ళు పెద్దవి చేసావు ఏం లేదు వాళ్ళ తండ్రి ఎక్కడ ఉంటున్నాడో నీకేమైనా తెలుసా చామంతి అబ్బబ్బబ్బబ్బ ఇదేమిటి జీడిలా పట్టుకున్నావు అయితే విను వాళ్ళ తండ్రి చాలా కాలం నుంచి లంకలో ఉంటున్నాడట చాలా ఇక లేకపోతే అమ్మాయి కులం గోత్రం జాతకం గీతం అన్ని తీసుకురమంటావా ఓహో పెద్ద ఎత్తులోనే ఉన్నావే ఇదిగో ఆ పిల్లకేసి వెకిలి చూపులు చూసావా నీ దీపం మీద చీమట పకాయలు చటపట పడిపోతాయి ఏమండి అప్పలరాయ్ బహదూర్ గారు అవునరా నా వీపు తట్టే వరకు వచ్చావురా ఇంకోసారి ఇలాంటి పని చేశావా నిన్ను పచ్చడి చేస్తాను జాగ్రత్త ఏమిటయ్యా మహాను తాగుతున్న నూనెలో బూరెలాగా బుసబుసమని పొంగుతావు నలుగురిలో ఉన్నప్పుడు నీ కాలు చెప్పులా పడి ఉంటాను మనం ఉండేది ఇద్దరమేగా భేదమేమిటి నువ్వు మనిషినే నేను మనిషినే నన్ను మనిషి అంటావా అది కదా ఎవరు అనుకున్నావురా ఈ అనంతగిరి రాజ్యానికి రాజులరా ఆగమయ్యా ఆగు పోనీలే పాపం అని చెప్పి నిన్ను రాజుని చేశాను లేకపోతే నీ బ్రతుకు నడి వీధిలో ఎదురు అలారుస్తావు నీకేం కావాలి చెప్పు సరే గాని మన రాజ్యలక్ష్మి అమ్మగారితో కూడా ఒక అమ్మాయి వచ్చింది కనిపెట్టావా దేవార్థుడి నువ్వు నేను కనిపెట్టగలిగినంత నువ్వు కనిపెట్టేశావు అరే ఆ పిల్ల పందర్లట్టురా బాయ్ తలుచుకుంటే నేను నోరుతున్నది ఇంతకు ఆ పిల్ల ఎవరో తెలుసా ఎవరైతే నా గట్టితనం చూపెట్టి ఆ పిట్టను పట్టి పంజరంలో ఊరికావయ్యా చెప్పింది వినిపించుకోకుండా ఊరికే తాటాకుల కోపం మీద వర్షం పడ్డట్టు చిడపడదని వెళ్తావు ఆ అమ్మాయిని చూస్తే లలిత కుమారి జ్ఞాపకం రావడం లేదు బటాచో నన్ను భయపెట్టాలని చూస్తున్నావురా ఆ పిల్ల సముద్రంలో మునిగి ఎప్పుడూ చచ్చిపోయిందిరా ఆ పిల్ల కనిపించకపోతే సముద్రంలో పడి చనిపోయిందని కళ్ళబొల్లి కథలు అల్లి ఒక శవాన్ని తీసుకొచ్చి లలిత కుమారి దుస్తులు వేసి ఆ శవమే లలిత కుమారి అని నిరూపించేందుకు నేను పడ్డ అగచాట్లు నాకు తెలుసు పైన రాఘవుడికి తెలుసు అయితే ఈ విమలే ఆ లలిత అంటావా అవును ఆమెకు తండ్రి కూడా ఉన్నాడట బహుశా ఆయనే రాజేశ్వర ప్రసాద్ ఏమోనని నాకు ఒక అనుమానం అరే బాబా మాటి మాటికి నన్ను ఇలా బెదిరించుకోరా చూడు ఇలా ఆడదానిలాగా బెదిరిపోతావు ఏం పర్వాలేదు నేను మనిషిని పంపించానుగా అన్ని రహస్యాలు కనుక్కురావడానికి ధైర్యంగా ఉండు ఏం పర్వాలేదు ధైర్యంగా ఏం చావంతి అమ్మ పిలుస్తున్నారా అమ్మయ్యా ఇప్పటికి నాకు ప్రాణాలు వచ్చాయి నువ్వు తప్పిపోయిన తర్వాత నేను ఎంత బాధపడ్డా నాన్న ఇక్కడికి వచ్చారే మీకేదైనా అపాయం కలిగితే నిన్ను చూడడానికి అపాయాలు అడ్డొస్తాయమ్మా ఈ రాజభవనంలో
ఎవరికీ తెలియని రహస్య మార్గాలన్నీ నాకు తెలుసు. అమ్మా, మీ అమ్మ నీతో చాలా చనువుగాను ప్రేమగాను ఉన్నదని రాశావే, నువ్వెవరికో గ్రహించిందా? లేదు నాన్న, ఆమె చూపించే ప్రేమ చూస్తుంటే నన్ను ఆనవాల పట్టిందా అన్నంత అనుమానం కలుగుతుంది. అదేనమ్మా రక్త సంబంధంలో ఉన్న మహిమ. దేన్నైనా దాచగలం గాని ప్రకృతి శక్తిని దాచగలమా? నాన్న, అమ్మ ఎంత మంచి స్వభావం కలదో తెలుసా? మిమ్మల్ని తలుచుకుని, మీకు కలిగిన ఆపదను తలుచుకుని ఆమె దుఃఖపడిన రోజే లేదు. ఏం నాన్న? ఏం లేదమ్మా, ఏం లేదు. అటువంటి ఉత్తమ స్త్రీ ఇన్ని కష్టాల పాలు కావడానికి కారణం నేనే కదమ్మా. విచారించకండి నాన్న, నేరస్తుని ఎలాగైనా పట్టుకోవచ్చనే ధైర్యం నాకు కలుగుతుంది. ఎంత ధైర్యం చెప్పావు తల్లి, ఎంత ధైర్యం చెప్పావు. నాన్న, వెంకటప్పయ్య సామాన్యుడనేగా మీరు చెప్పారు. వాడిప్పుడు ఒక సామంతరాజులాగా ఉన్నాడు. రాజుని కీలుబొమ్మలాగా అడుస్తున్నాడు నాన్న. అలాగా? వాడికి ఇంత అధికారం ఎలా వచ్చింది? సరే, వాడిని ఒక కంట కనిపెట్టుండాలి. అవును నాన్న, నేను కూడా వాడిని రోజు కనిపెడుతూనే ఉన్నాను. అమ్మా, ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సమ్మా. అమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళిరానా? అమ్మా, రేపు శుక్రవారం ఆ పక్కన కొండ కింద నీ కోసం కాచుకుంటాను. వెళ్ళిరానమ్మా.